హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ముందుగా మిత్రులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటిల్లిపాది పిల్లలతో సహా హ్యాపీగా దివాళీ సెలబ్రేట్ చేసుకోండి. ఎక్కడ వాతావరణ కాలుష్యం దెబ్బతినకుండా, శబ్ద కాలుష్యం దెబ్బతినకుండా, అలాగని మరీ కఠినమైన చేదస్తపు ఆంక్షలు గిరిగీసుకోకుండా ఆనందాన్ని పంచుకుంటూనే సెలబ్రేట్ చేసుకోండి. అంటే మనకి ఆచార సాంప్రదాయాలు కొనసాగాలి, అలాగని కాలుష్యం కూడా దెబ్బతినకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, ఆనందం కోల్పోకూడదు. అలా దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం ఉత్తమం అన్నమాట. ముందుగా అయితే అందరూ లైక్ చేయాలి. మీ ప్రతి ఒక్క లైక్ ఇంపార్టెంటే. నేను ఒక్కడిని లైక్ చేయనంత మాత్రాన్ని ఏమవుద్దని ఎవరు అనుకోవద్దు. మీరు ఎంతమంది లైక్ చేస్తే ఈ వీడియో కొత్తగా అంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్ పెరిగితేనే ఛానల్ నడిపించగలం, అది గుర్తుపెట్టుకోండి. సో దీవాళీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న విజయవాడలో బీసెంట్ రోడ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్, చిన్న చిన్న దుకాణాలను సందర్శించి అక్కడ వాళ్ళతో మాట్లాడి కొనుగోలు చేశారు. అలాగే జిఎస్టీ ఫలితాలను వాళ్ళకి వివరించారనమాట. అంతర్జాతీయ స్థాయిలో విశాఖ భాగస్వామ్య సదస్సు, ప్రభుత్వ విధానాల్లోని ప్రతి అంశంపై చర్చ, ఉత్తమ పాలసీకి ఉదాహరణ గూగుల్ రాక, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఒకవైపు సమీక్ష చేశారు. అది అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రం వ్యాపారుల దగ్గరకు వెళ్ళి జిఎస్టీ సంస్కరణలతో ఎంతవరకు లబ్ధి వచ్చింది అనేది ఆరా తీస్తూ కాలినడకన ఆ బీసెంట్ రోడ్లో అవన్నీ స్టాల్స్ అన్నీ చూసి వాళ్ళ దగ్గర బాణాసంచా కొన్ని కొన్నారు. అలాగే పువ్వులు, కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కొనుగోలు చేశారన్నమాట. ఒక సాధారణ మనిషిలాగా అక్కడ గడిపారు కాసేపు. అలాగే జేఈ మెయిన్స్కి సంబంధించి షెడ్యూల్ వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి 10 మధ్య రెండో విడత పరీక్షలు అంట. జనవరి 21 నుంచి జేఈ మెయిన్ అంట. 2026 షెడ్యూల్ను ప్రకటించిన ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఆదివారం దీనికి సంబంధించిన షెడ్యూల్ను, తేదీలను ప్రకటించింది. ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక 4 క్యాడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా ఉత్తర్వు, పనిష్మెంట్ల నుంచి మినహాయింపు అని. గత 6 సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు లేవు. సో ప్రభుత్వం ఆ పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రాష్ట్రానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు. నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరగబోతున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని ఆశిస్తున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ మంత్రులు, దాదాపుగా ఒక 10 మంది మంత్రులు ఇప్పటికే చాలా దేశాల్లో తిరిగారు. అండ్ నారా లోకేష్ గారు ఆల్రెడీ లండన్ వెళ్ళొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్ళబోతున్నారు. తర్వాత మళ్ళీ ఆయన లండన్ వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ కొంతమంది మంత్రులు కూడా వివిధ దేశాలు పర్యటించి వచ్చారు. సో నారా లోకేష్ గారు రాష్ట్రానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు, ఏపీ అభివృద్ధికి పునరంకితం కావాలి, 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేదే లక్ష్యం. ఆస్ట్రేలియాలో తెలుగు డయాస్పోరాతో మంత్రి లోకేష్. రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు ప్రచారకర్తలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే క్రతువులో భాగస్వాములు కావాలని, ఏదైనా కంపెనీ పెట్టుబడులు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు సమాచారం అందించాలని కోరారు. ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో నోబెల్ డైనింగ్ రూమ్లో ఆదివారం నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ఆస్ట్రేలియన్ కంపెనీలు ప్రతినిధులతో మాట్లాడి పారిశ్రామిక క్లస్టర్లలో మీరు పెట్టుబడులు పెట్టండి, భాగస్వామ్యం కండి అని చెప్పి వివిధ కంపెనీలు వాళ్ళ ప్రతినిధులతో, సీఈఓలతో కూడా ముఖాముఖి మాట్లాడారు. వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకున్నారు. ఈరోజు కూడా అక్కడ గడపబోతున్నారు. అంటే ఎప్పుడో నవంబర్ 14-15 తేదీలు కదా మీటింగు, అప్పుడు షో చేయొచ్చులే అని ఊరుకోవట్ల. దాదాపుగా నెల 15 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారు. కాళ్ళకు బలపం కట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. మంత్రులందరూ కూడా పర్యటిస్తూనే ఉన్నారు, పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ఇక ఒక 4 రోజుల కిందట ఇక గాజా, అంటే ఈ ఇజ్రాయిల్ గాజా ఈ యుద్ధం ముగిసింది అని అనుకున్నాము. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కదా, ఇంకా యుద్ధం లేనట్టే అనుకున్నాము. జస్ట్ వారం రోజులు కూడా గడవలేదు.
20 దేశాల ప్రతినిధులు వెళ్ళి ఈజిప్టులో కలిసి సంతకాలు చేసి శాంతి ఒప్పందం మీద సంతకాలు చేసి వారం రోజులు కూడా గడవల. కానీ చూడండి, గాజా యుద్ధం మళ్ళీ మొదటికి. రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. ఖాన్ యూనిస్పై బాంబుల వర్షం. 19 మంది పాలస్తీన్ల మృతి. మానవతా సాయము నిలిపివేత. కాల్పుల విరమణ ఒప్పందంపై నీలినీడలు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి వారం రోజులైనా కాలేదు. అప్పుడే ఒప్పందంపై నీలినీడలు ముసురుకున్నాయి. కాల్పుల విరమణను మీరు ఉల్లంఘిస్తున్నారంటే కాదు మీరంటూ హమాస్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. హమాస్ మిలిటెంట్లు తమ సైనికులపై కాల్పులు జరిపారని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఆదివారం దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీన్లు మృతి చెందారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతటితో ఆగలేదు. గాజాలోకి ప్రవేశిస్తున్న మానవతా సాయాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది అని చూసారా. గట్టిగా వారం రోజులు అవ్వాలి. హడావిడి చేశారు. ఇంటర్నేషనల్ మీడియా మొత్తం ఫోకస్ పెట్టింది. 20 దేశాల అధినేతలు వెళ్ళారు, అయినా నో యూస్. మంచికి మద్దతుగా నిలవండి, పాలనలో వైకుంఠపాలి వద్దు. ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ ఏఐ హబ్గా ఎదుగుతుందన్న ఆకాంక్ష. దీపావళి వేడుకలకు సతీ సమేతంగా హాజరు. చిరు వ్యాపారులతో ముఖ్యమంత్రి మాటామంతి సతీ సమేతంగా బాణాసంచా మెరుపులకు మురిసిన చంద్రబాబు. విజయవాడలోని కృష్ణా తీరంలో ఆదివారం సీఎం చంద్రబాబు బాణాసంచా కాల్చి దీపావళి సంబరాలు ఆరంభించారు. అనంతరం తన సతీమణి భువనేశ్వర్తో కలిసి వేడుకలను తిలకించారు. బాణాసంచా వెలుగులను సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ అక్కడికి వచ్చిన చిన్నారులతో ఉత్సాహంగా గడిపారు అని ఇచ్చారు. దీపకాంతుల్లో అయోధ్య దగదగ. కనుల పండుగ 9వ దీపోత్సవం. 2 ప్రపంచ రికార్డుల నమోదు. ఆధ్యాత్మిక నగరి అయోధ్య ఆదివారం రాత్రి సరయూ నదీ తీరంలోని 56 ఘాట్లతో రికార్డు స్థాయిలో వెలిగించిన 26,17,215 దీపాలతో దగదగా మెరిసిపోయింది. 2,128 మంది ఒకేసారి హారతి పట్టారు. దీపావళి పర్వదినం సందర్భంగా నిర్వహించిన 9వ దీపోత్సవంలో ఈ 2 విన్యాసాలు ప్రపంచ రికార్డులుగా నమోదైనట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. తర్వాత సైబర్ కేసుల్లో పావుల్లా మనీ మూల్స్. కేరళ వైనాడ్ జిల్లాలో 500 మందిపై కేసులు. చైనా సైబరాసురుల దురాగతాలు. ఏడాదిలో కొల్లగొట్టిన సొమ్ము 17,000 కోట్లు. 67.8% మ్యూల్ ఖాతాల ద్వారానే. మ్యూల్ ఖాతాలు అంటే తెలుసు కదా, సైబర్ నేరస్తులు ఆన్లైన్లో కొట్టేస్తున్న సొమ్ము తొలుత తమకు సంబంధం లేని కొందరు ఖాతాల్లోకి వేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ పలు ఖాతాలకు పంపిస్తారు. అలా 10-15 లావాదేవీలు జరుపుతారు. చివరి వ్యక్తితో మాత్రం డెబిట్ కార్డు ద్వారా ఏటీఎంలో డబ్బు డ్రా చేయిస్తారు. ఇలా చేసినందుకు మధ్యలో 10-15 మందికి కమిషన్ ఇస్తారు. దాన్ని ఆశపడేవారే మనీ మోల్స్. అంటే ఇక్కడ నీకు 10,000 ఇస్తాం, నీ అకౌంట్లో మేము ₹1,00,000 వేసుకుంటాం. బ్లాక్ మనీ మన దగ్గర ఒక 10 లక్షలు ఉందనుకుందాం. ఆ బ్లాక్ మనీని వైట్ చేయాలి. దానికి క్యాష్ తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో ఒకరి అకౌంట్లో డిపాజిట్ చేసి అక్కడ నుంచి ఇంకో అకౌంటు ఇంకో 3-4 అకౌంట్లో మార్చి చివరికి మన అకౌంట్లోకి చేర్చుకున్నప్పుడు ఒక్కొక్కరికి కొంత కమిషన్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఒక 2%, 1%, అలా కమిషన్ రూపంలో ఒక 10% పోతే పోయింది. కానీ 9 లక్షలు వైట్గా మన అకౌంట్లోకి వస్తుంది. అది ఎలా వచ్చింది ఏంటనేది రకరకాల బిజినెస్ ట్రిక్స్ ఉంటాయి, ఆడిటర్లు అయిన చూపిస్తుంటారు. అది కొంచెం మనీ మూల్స్ ఖాతాలు అంటారు. ఈ సైబర్ నేరాలన్నీ కూడా ఆ విధంగానే వీళ్ళు తీసుకుంటున్నారంట. చైనాకు చెందిన సూత్రధారులు ముందుగా భారీ వేతనాలతో భారత్లో తమ తరపున ఏజెంట్లు నియమించుకుంటున్నారు. ఈమెయిల్, చాట్ రూము, జాబ్ వెబ్సైటు, బ్లాగుల ద్వారా ఆకర్షణీయమైన ప్రకటనలు ఇవ్వడమే వేరే పని. కొందరైతే నేరుగానే గ్రామాలు, చిన్న పట్టణాలకు వెళ్ళి బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుంటున్నారు. అకౌంట్ ఓపెన్ చేసి సరిగ్గా బ్యాలెన్స్ కూడా లేకుండా మెయింటైన్ చేస్తున్న వాళ్ళని, లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళని, పెద్దగా ఐడెంటిటీ లేని వాళ్ళని గుర్తించి వాళ్ళ బ్యాంకు ఖాతాలు వీళ్ళు అధీనంలోకి తీసుకొని అందులో డబ్బులు వేసుకొని తీసుకుంటున్నారంట. ఇదంతా చాలా పెద్ద వ్యవహారం అన్నమాట. 6,500 మూల్ ఖాతాలు, 58 కోట్ల బదిలీ అని కూడా రాశారు. 6,500 అకౌంట్లు దానికోసం వాడుకుంటున్నారంట. మొత్తం మీద ఏడాది వ్యవధిలో 17,000 కోట్లు ఈ విధంగా చేశారంటే చూసుకోండి ఎంతగా సైబర్ నేరగాళ్ళు బరి తెగించారు అనేది కూడా చూడొచ్చు. ఇక డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికాలో భారీగా నిరసనలు వస్తున్నాయి.
ఎందుకంటే ట్రంప్ ఒక ఏఐ వీడియో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసి తనను తాను ఒక రాజుగా అభివర్ణించుకుంటూ ఆయన ఒక నియంతృత్వ ధోరణితో అహంకారపూరితంగా వీడియోలు చేసి ఆ వీడియోలు తన ఖాతాలో పోస్ట్ చేసి వెక్కిరించినట్టు ఉండడంతో అక్కడ జనంలో సామాన్య ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. అందుకే రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. శనివారం దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో లక్షల మంది రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. ఈ నిరసనలపై అమెరికా అధ్యక్షుడు తన దేశాల్లో స్పందించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న ప్రజలను వెక్కిరిస్తూ పలు ఏఐ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ట్రంప్ తలపై కిరీటంతో రాజులాగా ఓ యుద్ధ విమానంలో వెళ్తున్నట్టు రూపొందించారు. అమెరికా వీధుల్లో ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులపై విమానం నుంచి బురదను జారవిడుస్తున్న దృశ్యాలున్నాయి. ఆందోళనకారుల్లో ట్రంప్ను తరచూ విమర్శించే డెమోక్రటిక్ కార్యకర్త హ్యారీ సిస్సన్ ఉన్నట్టు వీడియోలను రూపొందించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ షేర్ చేసిన మరో ఏఐ వీడియోలో ట్రంప్ కిరీటం, రాజదుస్తులు ధరిస్తున్నట్టు ఉంది. అనంతరం ట్రంప్ ముందు నాన్సీ పెలోసి, ఇతర డెమోక్రటిక్ పార్టీ నేతలు మోకరిల్లుతున్నట్టు కనిపించింది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజల్స్ సహా మొత్తం 50 నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారంట. ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ 4 సంవత్సరాలు దాదాపుగా ఇప్పుడు ఆయన బాధ్యతలు చేపట్టి 10 నెలలు దాటింది కదా, ఇంకో 3 సంవత్సరాలు అతన్ని భరించాలి. ఇక రాయచూరులో లిథియం నిల్వలు కనుగొన్న ఎన్జీఆర్ఐ పరిశోధకులు ఈవీ బ్యాటరీల తయారీలో కీలకం. మంచిది. ఇక కురిసిన చోటే కొండపోత. నైరుతి సీజన్లో వానల తీరిది. వాతావరణ మార్పులతో వర్షపాతంలో వ్యత్యాసాలు. అంటే కొన్ని చోట్ల భారీ వర్షాలు, అతి వర్షాలు, అతివృష్టి కురవడం, కొన్ని చోట్లేమో అనావృష్టి ఉండడం. సో రాష్ట్రం మొత్తం వర్షాలు బ్యాలెన్సింగ్గా కురవల. సో దానివలన అంటే కొన్ని చోట్లే ఎక్కువ కురిసాయి, కొన్ని చోట్ల తక్కువ కురిసాయని ఉత్తర కోస్తా జిల్లాలో జూన్, సెప్టెంబర్ మధ్యలో సగటున వర్షం కురిసే రోజులు 38.3 నుంచి 43 రోజులు. ఏడాది అల్లూరు సీతారామరాజు జిల్లాలో 76, పార్వతీపురం, మన్యం జిల్లాలో 75, అనకాపల్లిలో 63, విజయనగరం, శ్రీకాకుళంలో 60 రోజులుగా నమోదయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో మాత్రం 21 నుంచి 25.5 రోజులు వర్షాలు కురుస్తాయి. కానీ నంద్యాలలో 52, కర్నూలులో 46, తిరుపతిలో 41, చిత్తూరులో 40 రోజులు వర్షాలు కురిసాయి. అంటే సగటు ఈ నైరుతి ఋతుపవనాల సమయంలో సగటు ఎన్ని రోజులు వర్షాలు కురవాలి అనే దానికి మించి కురిసాయి. కొన్ని చోట్ల అలా కూడా కురవలేదు. ఇది అంటే ఇంబ్యాలెన్సింగ్ అనమాట. సో మొత్తానికి వర్షపాతం అయితే పెరుగుదల నమోదు చేసింది ఓవరాల్గా నైరుతి ఋతుపవనాల్లో. ప్లస్ ఒకే సిటీలో ఒకచోట విపరీతమైన వర్షం ఉంటుంది, ఒకచోట అసలు వర్షం ఉండట్లా. అది కూడా నేనైతే అబ్జర్వ్ చేశాను. నేనున్న చోట అబ్జర్వ్ చేశాను. మీరు కూడా అలా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇప్పుడు విజయవాడలో తీసుకున్నాం, రామవరపాడు రింగ్ రోడ్ దగ్గర అసలు వర్షం ఉండట్లా, బెంచ్ సర్కిల్ దగ్గర మాత్రం వర్షం కురుస్తుంది. అలా కొన్ని సందర్భాల్లో ఉంది. సో అది కూడా ఈ నైరుతి ఋతుపవనాల్లోనే ఎక్కువగా కనిపించింది. ఒక చోట కురిసి మరో చోట కురవకపోవడం ఒకే ఊరిలో కూడా. ఇక ఇది చూడండి ఒకసారి. లక్ష్మీనాయుడు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిపి 2 పార్టీల తరపున, ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధుల బృందాన్ని పంపించారు. అందులో మంత్రి నారాయణ గారు అండ్ అనిత గారు అండ్ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అలాగే లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ఆ బాధిత కుటుంబంతో మాట్లాడి, లక్ష్మీనాయుడు భార్యతో మాట్లాడి వాళ్ళని వాదార్చి పరామర్శించి ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు. అలాగే లక్ష్మీనాయుడు భార్య సుజాత కూడా ఇది కులానికి సంబంధం లేదు, రాజకీయం చేయొద్దు, రాజకీయాలు కులాలు సంబంధం లేదు అని చెప్పి ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. అయినా సరే అసలు మొదటి నుంచి మనం చెప్పుకుంటుంది ఏంటంటే ఈ ఘటన కులానికి సంబంధం లేదు. కేవలం వాళ్ళిద్దరి మధ్య చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఒకరింటికి ఒకరు వెళ్తారు, ఆ సాన్నిహిత్యం ఉంది. కేవలం డబ్బు మాత్రమే వీళ్ళ మధ్య ఈ పరిస్థితి తీసుకొచ్చింది. ఎప్పుడైనా సరే మీరు కూడా బేసిక్ పాయింట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి. కులం ఎప్పుడూ కూడా చంపే వరకు తీసుకువెళ్ళదు. అవసరమైతే దూరం పెడుతుందేమో కులం అనే అహంకారం, అవసరమైతే మాట్లాడకుండా ఉంటారేమో, లేదా అణిచివేతకు గురవుతారేమో, అక్కడితో ఆగిపోద్ది కులం. కానీ చంపే వరకు తీసుకొచ్చేది మాత్రం కేవలం డబ్బు అండ్ ట్రిప్లెక్స్, అంటే అనైతిక ఇల్లీగల్ వ్యవహారాలు కావచ్చు, లేదా డబ్బు మదం కావచ్చు, డబ్బు విషయంలో వచ్చే గొడవలు కావచ్చు. ఈ 2 మాత్రమే మనిషిని చంపే వరకు తీసుకువెళ్తాయి. 99% నేరాలు ఈ 2 చుట్టూనే తిరుగుతాయి.
ఇది కాకుండా కొన్ని పాత కక్షలు, ఫ్యాక్షన్ గొడవలు, కుటుంబ వ్యవహారాలు, రాజకీయం అవన్నీ కూడా చాలా తక్కువ సందర్భాల్లో ఉంటాయన్నమాట. సో ప్రభుత్వం కూడా ఈ విషయంలో లేటుగా స్పందించింది. వైసీపీ వాళ్ళు అండ్ కొంత బ్యాచ్ ఎక్కువగా ఇది కులాల మధ్య జరిగిన గొడవ అని సృష్టించిన తర్వాత, కులం నిప్పు అంటుకున్న తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ఒక కులాన్ని టార్గెట్ చేసి మరో కులం వాళ్ళు ఆ కులం మీద దాడి చేశారు అని విస్తృత ప్రచారం జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించింది. దీనికి ప్రధాన కారణం లోకల్ ఎమ్మెల్యే ఫెయిల్యూర్. లోకల్ ఎమ్మెల్యేకి పెద్దగా ఇటువంటి వ్యవహారాలు పట్టవు, ఇటువంటి ఇష్యూస్ ఆయన డీల్ చేయలేరు. సో అందుకని ఇది పెరిగిందనమాట. సో ఎమ్మెల్యే బాధ్యత రాహిత్యం కూడా దీనిలో ఉంది కొంత. అలాగే ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా ఉంది మొదటి అంతకాలం. అందుకని కులం వాళ్ళు రెచ్చిపోయారు. ఇక పరిశ్రమలకు 1500 కోట్లు ప్రోత్సాహకాలు ఇచ్చారు. మొదటి దశలో విడుదలకు సీఎం ఆదేశం. మంచిది, 1500 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నారంటే పరిశ్రమలకు రాయితీలు విడుదల చేశారు. ఇక మూఢనమ్మకాలు, కులాల ఆధిపత్యంపై త్రిపురనేని సాహిత్య పోరాటం అని మరో వార్త చూడొచ్చు. ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలండి. ఇప్పుడు మనందరూ గుండె చప్పుడు, మన మనస్సాక్షి, మనకెంతో ఇష్టం, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో నడిచే పత్రిక సాక్షి. చూద్దాం. పల్లెలపై బాంబు, తాగునీటికి బోధుడే. నిన్న ఉద్యోగులకు వాత, నేడు గ్రామాలపై కూటమి సర్కారు మోత. తాగునీటి పథకాల నిర్వహణకు పాలసీ పేరుతో ఇక యూజర్ ఛార్జీలు వసూలంట. గ్రామీణ ప్రజలపై ఏటా 1036.97 కోట్ల వడ్డన. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాదాపు 140 కోట్లే. మిగతా 7 రెట్లకు పైగా భారం జననెత్తనే. ఇప్పటికే మంత్రివర్గం పచ్చజెండా, జీవో విడుదల. తాగునీటి ఛార్జీల వసూలు బాధ్యత పంచాయతీలు, కమిటీలదే. తాగునీటి పథకాల, మోటార్ల కరెంటు బిల్లులు, సిబ్బంది వేతనాలు, మరమ్మతులు లాంటి నిర్వహణ వ్యయాలు, కేంద్రం నుంచి నిధులు విడుదల తగ్గితే ప్రజలపై మరింత అదనపు భారం అని తాగునీటికి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తోంది ప్రభుత్వం అని ఒక వార్త రాశారు. దానికి సంబంధించి ఒక కార్టూన్ కూడా వేశారు. సో గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసింది, ఈ ప్రభుత్వం తాగునీటి నుంచి డబ్బులు వసూలు చేస్తుంది, యూజర్ ఛార్జీలు అనేది హైలైట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు ప్రజల్ని ప్రభావితం చేస్తుంది అనేది మనం కొన్ని రోజులు ఆగితే చూడాలి. ఇదైతే తప్పే, అందుకే సాక్షిలో హైలైట్ చేశారు. ఇక ఒక్కడియేతో పండుగ చేసుకోమంటారా? మానేయండి, చేసుకోవద్దు, మానేయండి. మీరు పండుగ చేసుకోకపోవడం వల్ల ప్రజలకేమీ నష్టం లేదుగా. మిగతా 3 డిఏల సంగతి ఏంటి? ఐఆర్, పిఆర్సీ, సిపిఎస్ అన్నీ బుట్టదాకలు. పెండింగ్ బకాయిలు 34,125 కోట్లు ఊసేలేదు. చంద్రబాబు వంచనపై ఉద్యోగుల ఆవేదన. వెట్టి చాకరీ చేయించుకుంటూనే గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులపై వ్యతిరేకత. ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎప్పుడూ అలసేనన్న అభిప్రాయం. 5 ఏళ్లలో 11 డిఏలు ఇచ్చిన వైఎస్ జగన్. అవును, ఎప్పుడు 5వ తేదీలోపు జీతం ఇచ్చిన పాపాను పోలేదు, కానీ 11 డిఏలు ఇచ్చాడంటే ఈయన. కనీసం 5వ తేదీలోపు జీతం ఇవ్వాలా, 5 సంవత్సరాలు అపాయింట్మెంట్ ఇవ్వాలా. చివరికి లాస్ట్లో వాళ్ళు 100 అడిగితే వాళ్ళకు ఒక 2, 3 ఇచ్చి వాళ్ళ చేత క్షీరాభిషేకాలు చేయించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వచ్చాడు, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను మాస్టరు. మీరే వచ్చారా? ఇంకా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రావాలే మీతో పాటు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఇచ్చిన 9 హామీల్లో ఒక్కదాని గురించి కూడా సీఎం మాట్లాడలేదు. పీఆర్సీ మీద ప్రకటన చేస్తారని ఉద్యోగులు ఆశగా చూశారు. చర్చలకు వెళ్ళిన సంఘాల నాయకుల హామీల గురించి ప్రశ్నించకపోవడం బాధాకరం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు వచ్చారుగా, స్క్రిప్ట్ వచ్చింది పార్టీ ఆఫీస్ నుంచి, నిన్న మాట్లాడారు, అప్పచెప్పారు. సో రేపు ఇంకొక ఆయన కూడా వస్తారులే, రిటైర్డ్ ఆయన కూడా వచ్చి ఆయన మాట్లాడతారు. ఇక జేఈ మెయిన్ షెడ్యూల్ విడుదల ఇందాక చెప్పుకున్నాము. తర్వాత ముమ్మాటికి ప్రైవేటీకరణే. ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలో ఆల్ ఇండియా కోటా ఎత్తివేత. తమ వారి ఆదాయం పెంపునకు 110 ఎంబీబీఎస్ సీట్లు యాజమాన్య కోటాగా మార్పు. పీపీపీ పేరిట ఫీజుల దోపిడీకి చంద్రబాబు సర్కారు కొత్త ఎత్తుగడ. ప్రస్తుత విధానంలో ఆల్ ఇండియా కోటా 22, స్టేట్ కోటా 64 చొప్పున 86 ప్రభుత్వ కోటా సీట్లు. ప్రైవేటీకరిస్తున్న చోట ఒక్కో వైద్య కళాశాలలో 11 చొప్పున సీట్లు యాజమాన్య కోటాకు మళ్లింపు అని ఇచ్చారండి. సో అది ప్రైవేటీకరణే, పీపీపీ కాదు కాబట్టి నష్టం అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు. తర్వాత ఆరోగ్యశ్రీ చరిత్రలో చీకటి అధ్యాయం. బిల్లుల కోసం ధర్నాకు సిద్ధమైన ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు అనుమతి ఇవ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్కు లేఖ. 3,000 కోట్లకు పైగా బకాయి పెట్టింది చంద్రబాబు. సో ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయి ఉన్న కారణంగా నెట్వర్క్ ఆసుపత్రులు అందరూ కూడా మెయింటెనెన్స్ మాకు ఇబ్బందిగా ఉంది, ప్రభుత్వం నుంచి బకాయిలు పేరుకుపోయాయి, కాబట్టి మేము నిరసన తెలియజేస్తాము, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు రిక్వెస్ట్ చేశారు. నిజంగానే ఆరోగ్యశ్రీ వీళ్ళు ఎత్తేయాలంటే ఎత్తేయండి, హెల్త్ బీమా తీసుకురావాలంటే తీసుకురండి, కానీ ఇలా నాంచడం అయితే మంచిది కాదు. ఎందుకంటే హాస్పిటల్స్లో ఆల్రెడీ
ఒక వారం రోజుల నుంచి ఎవరైనా రోగులు వెళ్తున్నా సరే శస్త్రచికిత్సలు కూడా వాయిదా వేస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్లు, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటే చేస్తున్నారు. ఆరోగ్యశ్రీతో చేయాల్సినవి మాత్రం చేయట్లేదు, వాయిదా వేస్తున్నారు. ప్రాణాల మీదకు వస్తుంది. సో ప్రభుత్వం కొంచెం సీరియస్గా తీసుకుంటే మంచిది. ట్రంప్ రాజు కాదు, అధ్యక్షుడికి వ్యతిరేకంగా అమెరికాలో వెల్లువెత్తిన నిరసనలు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం, రికార్డుల దీపోత్సవం, ఒకేసారి 26.17 లక్షల ప్రమిదలు వెలిగించిన అయోధ్యవాసులు. ముందే చెప్తున్నా, రేపు న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో ఉండదు. ఎందుకంటే ఈరోజు దీపావళి కదా, ఈరోజు పత్రికలు అన్నీ కూడా సెలవు అనమాట. అన్ని పత్రికల కార్యాలయాలు సెలవు, రేపు పత్రికలు రావు. కాబట్టి న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చెప్పను. కానీ న్యూస్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మార్నింగ్ ఒకసారి చూసి చెప్తాను. అలాగే అంటే వేరే పత్రిక వెళ్ళే కంటే ముందు ఇంకొక ఇంపార్టెంట్, నేను ఆల్రెడీ నిన్న చెప్పాను కదా, మనం మ్యాగజైన్ అండ్ మొబైల్ యాప్ తీసుకొస్తున్నాము అని. సో ఈ మ్యాగజైన్ లాంచింగ్ మన సబ్స్క్రైబర్ సమక్షంలోనే ఉంటుంది. ఈ మన మ్యాగజైన్ మంత్లీ మ్యాగజైను, దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది నేను చెప్పాను. ఈ లాంచింగ్ ఈవెంట్ విశాఖపట్నంలో ఉండబోతోంది. విశాఖపట్నంలో మన ఉత్తరాంధ్ర అండ్ గోదావరి జిల్లాల సబ్స్క్రైబర్స్ సమక్షంలోనే గ్రాండ్గానే లాంచ్ చేయబోతున్నాం. సబ్స్క్రైబర్సే ముఖ్య అతిథులు. దీనికి రావాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఓన్లీ వైజాగ్లో ఈవెంట్ ఉంటుంది. జనవరి 2-3 తేదీల్లో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అనేది ఖచ్చితంగా డేటు, వెన్యూ ఇవన్నీ కూడా మేము త్వరలో చెప్తాం. జనవరిలో ఉంటుంది అనమాట ఈ మీటింగ్. సో దీనికి నామినల్ ఎంట్రీ ఫీజు కూడా డిసైడ్ చేస్తున్నాం. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ నుంచి ఎంట్రీ ఫీజు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆ మెయింటెనెన్స్కి ప్లస్ ఇతర మనం ఆల్రెడీ తెలుసు మ్యాగజైన్ అంటేనే కొంచెం ఇబ్బందికరంగా చాలా ప్లాన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ చాలా సెట్ చేసుకొని తీసుకొచ్చామన్నమాట. దానికి ఒక 3-4 ఏళ్ళకి సంబంధించి మెయింటెనెన్స్ ఫండ్ కూడా రెడీ చేసుకొని తీసుకొచ్చాం. అందుకే లేట్ అయింది. మ్యాగజైన్లో కంటెంట్ మాత్రం వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాము. ఒక పెద్ద టీం కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను దీనికి సంబంధించి కంటెంట్ రాయడానికి, రీసెర్చ్ చేయడానికి. సో వైజాగ్లో జరగబోతున్న ఈ మ్యాగజైన్ లాంచింగ్ ఈవెంట్కి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కాస్ట్ అయినా పర్వాలేదు మేము వస్తాం అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదా 7207071231 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అలాగే బెంగళూరులో దీనికి సంబంధించిన మొబైల్ యాప్ లాంచింగ్ ఈవెంట్ ఉంటుంది. జనవరి నెలలోనే ఉంటుంది. అది కూడా ఫస్ట్ వీక్లోనే ఉంటుంది. అది ఎప్పుడు ఏంటనేది దాని డీటెయిల్స్ కూడా చెప్తాను. అలాగే బెంగళూరు సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మొబైల్ యాప్ లాంచింగ్ ఈవెంట్కి రావడానికి అది కూడా కొంత కాస్ట్ పెడతాము. సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద అదే నేను ఇప్పుడు నెంబర్ చెప్పాను కదా, నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఇక సాక్షి పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఈ ట్రంప్పై పెళ్ళుగున్న ప్రజాగ్రహం అనేది హైలైట్ చేశారు. నో కింగ్స్ నిరసనతో దద్దరిల్లిన అమెరికా, దేశంలోని 50 రాష్ట్రాల్లోనూ రోడ్డెక్కిన ప్రజానీకం 70 లక్షల మంది ఆందోళనలో పాల్గొన్నారంటే చూడండి ఎంత పెద్ద ఆందోళన. అమెరికా చరిత్రలో ఒక నియంత కుర్చీ ఎక్కితే దేశాన్ని ఏలితే ఎలా ఉంటుంది ప్రజల్లో ఆగ్రహం అనేది నిన్న చూపించారు. ఇక ఏపీ టు ఏఐ అంతర్జాతీయ కార్యక్రమంగా విశాఖ సదస్సు, సీఎం కంపెనీలతో పాటు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, నిపుణులకు ఆహ్వానం. పెట్టుబడులు ఒప్పందాలపైనే కాదు విజ్ఞానం పెంచుకోవడం పైన మేధోమథనం. ప్లేనరీ బ్రేక్అవుట్ సెషన్లు నిర్వహించాలని. సో దానికి సంబంధించి నేను అధికారులతో సమీక్ష చేశారు. ఇక మారీచులతో జాగ్రత్త, ప్రజాస్వామ్య యుద్ధంలో అంతా కలిసి ఓడించారు. ఆ అక్కస్తో ప్రజల మధ్య విభేదాల సృష్టికి కుట్ర. ఈ నయా నరకాసురులకు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి. ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. వైసీపీకి సంబంధించి వాళ్ళు ఓడిపోయిన తర్వాత ప్రజల మీద కక్ష కట్టారు, ప్రజల్ని చీల్చేస్తున్నారు కులాల వారీగా, గ్రూపుల వారీగా. కాబట్టి అలర్ట్గా ఉండండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశం ఇచ్చారు. ఇక ప్రవాసులే అంబాసిడర్లని లోకేష్ గారు చెప్పింది. నా భర్తది కుల కాదు, కులం రంగు పొలమడం దారుణం అని చెప్పి లక్ష్మీనాయుడు భార్య చెప్పారు. ఇక శాంతికి తూట్లు, గాజాలో ట్రంప్ కుదిర్చిన సంధికి పురుట్లోనే సంధి అని చెప్పి మరో వార్త వేశారు. దీపాలు కొవ్వొత్తులపై ఖర్చు ఎందుకు, క్రిస్మస్ నుంచి నేర్చుకోవాలి అఖిలేష్. నమ్మకద్రోహులైన మైనారిటీ ఓట్లు అక్కర్లేదు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు. బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా జేఎంఎం పోటీ, 6 సీట్లతో తమ అభ్యర్థులు ఉంటారని వెల్లడి. 25 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం. సో జార్ఖండ్ ముక్తి మోర్చా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనుని ప్రకటించింది. వాళ్ళు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసారంట. అలాగే
ఇండియా కూటమిలో కూడా సీట్ల సర్దుబాటు ఇంకా ఫైనల్ అవ్వలేదు. దాదాపుగా ఒక 10 సీట్లలో ఎవరికి వాళ్ళే ఇండియా కూటమిలో అన్ని పార్టీలు కూడా పోటీ చేస్తాయి. ఒక 10 సీట్లు అంటే ఒక రకంగా వాళ్ళ మధ్య సీట్లు ఒప్పందం ఫైనల్ అవ్వలేదు, ఇంకా అయ్యే అవకాశం కూడా లేదు. ఇక మల్లోజుల ఆసన్న విప్లవ ద్రోహులు, వారిని ప్రజలే శిక్షిస్తారు. ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం, మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన. సో ఇటీవల భారీ సంఖ్యలో ఆయుధాలు అండ్ తమ అనుచరులతో కలిసి జనజీవన స్రవంతిలో కలిసిపోయి పోలీసులు ఎదుట లొంగిపోయిన ఆసన్న అండ్ మల్లోజుల వాళ్ళిద్దరినీ కూడా మావోయిస్ట్ పార్టీ బహిష్కరించిందంట. వాళ్ళని పార్టీ నుంచి పంపించేస్తున్నాము, ప్రజలే శిక్షిస్తారని చెప్తూ. రవాణా రంగానికి రాజమార్గం, త్వరలో జాతీయ స్థాయి సంస్థ ఏర్పాటు, 500 కోట్లు దాటిన పథకాలకు వర్తింపు అని ఇచ్చారు. సో ఇవన్నీ ఇవి ఆల్మోస్ట్ ఇదండి న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా అంతకుమించి వేరే అంశాలు అయితే ఏమీ లేవు. నేషనల్ అంశాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. ఇక్కడ మిగిలిన మావోయిస్టులంతా దక్షిణ బస్తర్లోనే ఉన్నారంట. లొంగుబాటు విప్లవ ద్రోహమైన ఈనాడులో కూడా రాశారు. అల్లుడిని కిడ్నాప్ చేసిన అత్త ఎందుకమ్మా కారును వెంటాడి నిందితులను పట్టుకుని పోలీసులు. కుమార్తెను తనకు దూరం చేశాడని కక్ష పెంచుకున్న అత్త అల్లుడిని కిడ్నాప్ చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాల్లో శనివారం చోటు చేసుకుంది. ఎలా తయారవుతున్నారు వీళ్ళు? రైల్లో అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు, మద్యం ముడుపుల లెక్కలు ఎక్కడెక్కడ రాశారు, పుస్తకాలు బయటకు తీయండి, మా కళ్ళ ముందు చించేయండి. ఈనాడు కథనంతో ఉలిక్కిపడ్డ వసూలు రైళ్లు, సిండికేట్ కార్యాలయాలకు వెళ్ళి హడావిడి. సో మద్యం ముడుపులు తీసుకున్నారు కదా వీళ్ళు, సిండికేట్ల దగ్గర నుంచి మద్యం దుకాణాల నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ముడుపులు తీసుకున్నారు కదా, వాళ్ళు ఒక రికార్డులు రాస్తారు కదా, ఆ రికార్డులన్నీ కూడా నిన్న వెళ్ళి చెక్ చేసి ఆ రికార్డులు చించేశారంట. అంటే రేపు పొద్దున ఒకవేళ దీని మీద ఎంక్వైరీ చేసినా ఎవరు రికార్డెడ్గా దొరకకుండా. సో ఇది పత్రికల విశ్లేషణ ప్రోగ్రామ్. సో ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి. వైజాగ్ అండ్ బెంగళూరు సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అయితే మాత్రం మెసేజ్ చేయండి, ఆ నెంబర్ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.